ఇవాల్టి వీడియో ఏంటి అంటే నేను ఏం చేశాను హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యాస్ డైరీ. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు కావ్య. ఇవాటి వీడియోలో ఈ రోజు జరిగిన ముచ్చట్లు విశేషాలన్నీ మీకు చూపించి చెప్పైపోతున్నాను అనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా ఇవాటి వీడియోని చూసేసేయండి. ఫస్ట్ నేను లేవగానే చూసింది నా ముగ్గు అలాగే ఉందా, ఇంకా ఏమైనా గబ్బు గబ్బుగా అయిపోయిందని చూసాను అనమాట. ఇంకా దాని తర్వాత మా డాడీ దిష్టి గుమ్మడికాయ తీసుకొచ్చాడు ఇంటికి మొత్తం దిష్టి తీయడానికని. మా అన్న తీసేశాడు, మొత్తం దిష్టి తీశాడు. ఇంకా దీని తర్వాత ఇంకేముంటది, మెయిన్ ఫుడ్ కదా, ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. ఈరోజు సంక్రాంతి ఫెస్టివల్ కదా, అందుకోసం మేము ఏం చేద్దాం అని ఆలోచిస్తే బిసిబెల్లాబాద్ చేద్దాం అనుకున్నాము. దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ మేము నార్మల్ బిసిబెల్లాబాద్లో ఎక్కువ వాడేది బీన్స్ అండ్ క్యారెట్. సో బీన్స్ అండ్ క్యారెట్ ఎక్కువగా కట్ చేసుకున్నాము. అండ్ దాంతోపాటు క్యాప్సికమ్ అండ్ ఒక ఆలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇలా మీకు ఇష్టమైతే ఆలు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ మాకు మేము ఆలు ప్రియార్ చేస్తాం కాబట్టి ఆలు వేసుకున్నాం. ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కుక్కర్లో వేసేసి మసాలా వేసి చేసేయడమే. బిసిబెల్లాబాత్ నార్మల్గా అందరూ మిక్స్ వాడతారు కదా, మా ఇంట్లో ఇది మేము చేస్తామన్నమాట. మసాలా చూడండి ఏమేమి వేస్తారో చూపిస్తాను చూడండి. ఫస్ట్ శనగబాలు వేసుకున్నాం అనమాట కొంచెం. దాని తర్వాత ఉద్దిగుండ్లు కొంచెం వేసుకోవాలి. ఓకే, దాని తర్వాత కొంచెం ధనియాలు వేయాలి. దాని తర్వాత జీలకర్ర, 2 ఈ బయటగా మిరపకాయలు వేసుకోవాలి. దాని తర్వాత ఒక 3 నుంచి 4 వరకు గుంటూరు మిరపకాయలు, కారంకి తగ్గట్టు మీ ప్రిఫరెన్స్ని బట్టి 2-3 అలా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఇప్పుడు మేమైతే కోకోనట్ ఆయిల్తో దీన్ని ఫ్రై చేస్తాము. మీకు ఇష్టం వచ్చిన ఆయిల్తో మీరు ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇంకా కొంచెం ఘాటుకి కొంచెం మిరియాలు యాడ్ చేసామన్నమాట ఇక్కడ మేము. ఇది మీ ఇష్టం, మీకు కొంచెం ఘాటు అవసరం లేదు అంటే వద్దు, బట్ మోస్ట్లీ మిరియాలు యాడ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట ఫ్లేవర్. ఇదంతా వేసిన తర్వాత దీన్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసామన్నమాట, ఇంతకుముందు చెప్పినవన్నీ వేసి. దాని తర్వాత అదంతా మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసి కొంచెం కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసుకుంటే కొంచెం థిక్నెస్ వస్తుంది. చూపించాను కదా అదంతా మిక్సీలోకి వేసుకోవాలని. మిక్సీలోకి వేసుకొని ఇలా చట్నీ లాగా కొంచెం కన్సిస్టెన్సీ, కొంచెం థిక్ కన్సిస్టెన్సీలా చేసుకోవాలి, పేస్ట్ లాగా. ఇంకా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మొత్తం బిసిబెల్లాబాద్ని కుక్కర్లోనే చేసేయచ్చు సింపుల్గా. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేయాలన్నమాట. జీలకర్ర ఆవాలు వేసుకున్నాం కదా, అవి కొంచెం చిట్టపట్టలాడిన తర్వాత ఫస్ట్ కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇలాగా దాని పచ్చి వాసన, మనం ఇంతకుముందు వెజిటేబుల్స్ అన్ని వేసుకున్నాం కదా, దాని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేయాలి. కొంచెం మొత్తం మనం ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా. దాని తర్వాత బియ్యము, కందిబ్యాలు వేసుకోవాలి. మీరు కందిబ్యాలు కావాలంటే కొద్దిసేపు నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. బియ్యం బాగా వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా సిమ్లో ఫ్రై చేసేసుకోండి. దాని తర్వాత మనము ఇంతకుముందు మసాలా రుబ్బుకున్నాం కదా మిక్సీలో, ఆ మసాలాని మొత్తం దీంట్లోకి వేసేసేయాలన్నమాట. ఆ పేస్ట్ అలా కొంచెం ఉప్పు, గరం మసాలా మీ టేస్ట్కి తగినంత వేసుకొని ఇంకా దీన్ని మొత్తం కొంచెం కలుపుకోవాలన్నమాట. కొద్దిసేపు అలా ప్యాన్లోనే కొద్దిసేపు అలా ఫ్రై చేసేసేయాలి. తర్వాత నీళ్ళు వేసుకోవాలన్నమాట. నీళ్ళు మెజర్మెంట్ ఎలా అంటే 1 పావుకి 3 గ్లాసుల నీళ్ళు అట్లా వేసుకోండి. మీకు ఇంకా మాకు ముద్దగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ నీళ్ళు కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మీరు లాస్ట్లో వేసుకుంటానన్నా ఓకే, బట్ మేము ఇప్పుడు వేసి లాస్ట్లో కూడా వేస్తామన్నమాట. కుక్కర్ని క్లోజ్ చేసేసి ఎన్ని విజిల్లు, మేమైతే ఒక 5 to 6 విజిల్స్ వేస్తామన్నమాట. ఆప్షనల్, మేము కొంచెం మెత్తగానే ఇష్టపడతాము. సో 5 to 6 విజిల్స్ వేస్తాము. మీరు కావాలంటే 4 విజిల్స్కి కూడా స్టాప్ చేసేసుకోవచ్చు.
బిసిబేళబాద్ చేస్తున్నాం కదా, అలాగే ఉద్ది వడలు కూడా చేద్దాం అనుకున్నాం అనమాట, పండగ కదా అని. అందుకోసం ఇక్కడ ఉద్దిగుండ్లు నానబెట్టినాం అనమాట. దాంతోపాటు కొంచెం శనగబాయలు కూడా, ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది అంటే అది వేస్తే, అందుకు ఆ రెండు వేసి నానబెట్టేసాం. ఒక 2 hours వరకు నానబెట్టుకున్నాం అనమాట. మనం ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా ఉద్దిగుండ్లు అండ్ శనగబాయలు, దాన్ని మిక్సీలోకి వేసేసుకోవాలన్నమాట. రుబ్బుకోవాలి, మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని రుబ్బుకోవాలి. దీంతో పాటు 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేసేసుకొని, దాంతోపాటు కొంచెం టేస్ట్కి ఇంగువ వేసుకోవచ్చు అనమాట. ఇదంతా వేసుకొని మిక్సీలో స్మూత్ పేస్ట్గా మనం రుబ్బుకొని వేస్తే సరిపోతుంది. ఆనియన్, కొత్తిమీర, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసేసుకొని మనం మంచిగా కలుపుకొనేసి ఇంకా నూనెలో వేసేయడం అనమాట వడలు. మేము దీన్ని గారెల షేప్లో వేయట్లేదు అనమాట, నార్మల్ బోండా షేప్లో వేస్తున్నాం. ఎవరి ఇష్టం వాళ్ళని, మేము అలా బోండా షేప్లోనే వేసేసుకుంటాం. ఇంకా ఆఫ్టర్నూన్ చేసి పెట్టిన వంటలన్నీ తినేసి కొద్దిసేపు పడుకొని అలా ఈవినింగ్ కొంచెం అలా మా టెర్రస్ పైకి వచ్చి వాకింగ్ చేసామన్నమాట. ఇంకెవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయి గిడేని ఏం చేసాం. సో ఇది అన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్లీ మీ ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. నమస్తే. శ్రీకాంత్.